పాక్ ఆర్మీపై బలూచి లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. 39 చోట్ల బలూచి లిబరేషన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ సైనిక స్థావరాలు, గ్యాస్ పైప్లైన్లు ధ్వంసమయ్యాయి. పాక్ ఆర్మీపై బలూచి లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. 39 చోట్ల బలూచి లిబరేషన్ ఆర్మీ మెరుపు దాడులు కూడా చేసింది. దీంట్లో పాక్ సైనిక స్థావరాలు, గ్యాస్ పైప్లైన్లు ధ్వంసం చేయడం కూడా జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చందు, రైట్ మూర్తి, పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం తన కొరువుతో తనే తలకి నిప్పు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు భారతదేశంతో పాటు అటు బెలుచిస్తాన్ కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ పైన అయితే మెరుపు దాడులకు దిగిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే గత కొంతకాలంగా కూడా బెలుచిస్తాన్ ప్రత్యేక దేశాన్ని ఇవ్వాలంటూ కూడా అడుగుతున్నప్పటికీ పాకిస్తాన్ అయితే బెలుచిస్తాన్ పైన ఎప్పటికప్పుడే దాడులు కొనసాగించింది. వారి పౌరులనే మట్టుబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఆర్మీని పంపించి వారందరినీ ఓచకోత కోసినటువంటి పరిస్థితులు కూడా గతంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంతో పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం అయితే నెలకొంటుంది. యుద్ధ వాతావరణం సమీపంలో ప్రస్తుతం అయితే బెలుచిస్తాన్ కూడా భారతదేశం చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా అక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఇప్పటికే బెలుచిస్తాన్ ప్రత్యేక దేశంగా కూడా నిన్న ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశానికి వారంతా కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ఈ భారతదేశం నుంచి మాకు మిసైల్స్ అందించండి, మేము పాకిస్తాన్ని ప్రపంచ పట్టంలోనే లేకుండా చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బెలుచిస్తాన్ ఈ రోజైతే మెరుపు దాడులకు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే పాకిస్తాన్కి రెండు వైపుల నుంచి కూడా ఆ రెంటిపడ్డ రావడి అనే విధంగా కూడా తయారైన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే బెలుచిస్తాన్ పక్కలో బల్లెంలా పాకిస్తాన్కి అయితే యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ పైన ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ పైన అక్కడ ఉన్నటువంటి శత్రు స్థావరాలపైన కూడా పూర్తిగా బెలుచిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ అయితే దాడులు కొనసాగిస్తుంది. దాదాపు 39 ప్రాంతాల్లో లిబరేషన్ ఆర్మీ అయితే మెరుపు దాడులు అయితే చేస్తుంది. వారి వద్ద ఉన్నటువంటి సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రితోనే యుద్ధ రంగంలో అడుగుపెట్టింది బెలుచిస్తాన్ ఆర్మీ. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పాక్ ఆర్మీ అయితే వీరు చేసినటువంటి ఏదైతే ఆ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని తట్టుకోలేక అక్కడ నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశాన్ని మట్టుబెట్టాలంటూ కూడా పాకిస్తాన్ చేసినటువంటి కుయోక్తి ఏదైతే ఉందో తాను తీసిన గోతులను తానే పడినటువంటి పరిస్థితి ఉంది. బెలుచిస్తాన్లో ఆ రెక్కలు విరిచేసినటువంటి పాకిస్తాన్కి మరో దెబ్బ కూడా తగిలేటటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు భారత్ ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ని తట్టుకునేటటువంటి పరిస్థితి పాకిస్తాన్కి లేదు. మరోవైపు చూసుకుంటే బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థల మీద దాడులు అయితే కొనసాగిస్తుంది. ఈ రోజు నుంచి కూడా మెరుపు దాడులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. భారత్కు మద్దతుగా తాము నిలబడతాము అంటూ కూడా పాకిస్తాన్కి అయితే ఆ పూర్తిగా కూడా గట్టి ఆ పోటీ ఇస్తుంది. భారత తరపున కూడా బెలుచిస్తాన్కు సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ కూడా అస్త్రాలు అయితే ప్రయోగిస్తుంది. దాన్ని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ అయితే పూర్తిగా కాకా వికాలం అయిపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే భారత్ని పూర్తిగా లొంగ తీసుకోవాలని పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయోక్తులు ఏవైతే ఉన్నాయో కుయోక్తుల్ని భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా ఎప్పటికప్పుడే తిప్పుకొడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇటు ఎల్ఓసి అని చూసుకోవచ్చు, లేకపోతే పీఓకి సంబంధించిన ప్రాంతంలో కానీ జమ్మూ కాశ్మీర్, అలాగే రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్ అర్ధరాత్రి సమయంలో దొంగచాటుగా కూడా మాటు వేసి అక్కడ నుంచి అస్త్రాలు ప్రయోగించేందుకు ప్రయత్నాలు చేసి పూర్తిగా విఫలమైపోయింది. పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆ జట్లు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వైమానిక దళాలు కానీ లేదా భారతదేశం తీసుకొచ్చినటువంటి అత్యంత అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి S-400 ద్వారా అవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి. అయితే దీన్ని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ఏదైతే అణుబాంబు దాడికి కూడా సిద్ధమవుతామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే పాకిస్తాన్ ప్రధానమంత్రికి అయితే పూర్తిగా గడ్డి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు బెలుచిస్తాన్కు సంబంధించిన వారంతా కూడా 39 చోట్ల దాడులు చేయడంతో పాటు పాకిస్తాన్కు సంబంధించినటువంటి గ్యాస్ పైప్ లైన్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.